కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మనం ఒక భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. రైట్. గత వారం మనము తీర్పు తీర్చకూడదు ఎందుకు అనేది ధ్యానం చేసాం. రైట్. ప్రసాద్ గారిని బట్టి, చిన్నారిని బట్టి, కుటుంబం ఏదైనా మీ కుమార్తె వెరీ గుడ్, మా కుటుంబాన్ని బట్టి ప్రభుకు మహిమ. సో మనము తీర్పు తీర్చకూడదు ఎందుకు అనే దాని గురించి గత వారం ధ్యానం చేస్తే, ఈరోజు నాకు అనిపించింది మనం ఎవరి జోలికి వెళ్ళొద్దండి, ఎవరికి తీర్పు తీర్చొద్దండి. మనకెందుకు, మనమే సరిగా లేవు కదండి. అట్లాంటప్పుడు ఎదుటోళ్ళు తీర్పు తీర్చాక మనం ఎవరు? అలాగ అనుకుంటూ చక్కగా మన జీవనాన్ని సాగించేసామనుకోండి, ఎంతమందికి సమంజసం అనిపిస్తుంది చెప్పండి ఈ మాట? మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి గురించి మాట్లాడొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. మనదేదో మనం చూసుకుందాం, మనము మన దేవుడు. ఎంతవరకు అది దైవ చిత్తాన్ని నెరవేర్చినట్టు? ప్రభు మాట గురించి తీర్పు తీర్చే ప్రసక్తి లేదు. మనం ఎవరిని అడగమండి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగం. సో ప్రభు మనల్ని అడగడం హ్యాపీ కదా, సంతోషమే కదా. ఆలోచించండి. అంటే మనం ఎవరి జోలికి వెళ్ళకుండగా, ఎవరి గురించి మాట్లాడకుండగా, ఎవరిని వేలెత్తి చూపించకుండగా మనం బ్రతికితే సరిపోతుందా? సరిపోతుందిలే చెప్పండి పిల్లలు, మీరు సరిపోదా అంటున్నారు వీళ్ళు. ఎందుకు అలాగ అనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. ప్రభు మాట అదే కదా, మీరు ఇతరుల జోలికి వెళ్ళొద్దయ్యా, మీరు తీర్పు తీర్చు చెప్పుననే మీకు తీర్పు తీర్చబడుతుంది, మీరు కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది. అసలు కొలతే వద్దంటున్నాం, తీర్పు లేదు, కొలత లేదు, ఏమీ లేదు. అయితే తర్వాత మాట ఏంటంటే, నువ్వు చెయ్యి ఆ పని, ఏది? తీర్పు తీర్చు, మంచి కొలత కొలు. అయితే నీ కంట్లోనున్న దూలాన్ని ముందు తీసేసేయి. మన కంట్లో ఏముందంట? దూలం ఉందట. ఆ కంట్లో దూలాన్ని తీసేసేయి. ఆ తర్వాత ఎదుటివాని కంట్లో ఉన్న చిన్న చిన్న నలకలయో ఈజీగా తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఓ వేషధారి అంటే ఎవరు వేషధారులు? మన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఇట్రా నీ కంట్లో నలుసు తీసేస్తానంటే అప్పుడు ఏమంటుంది ప్రియాంక? సార్ మీ సంగతి ఏంటి? ఇంతలో వాచిపోయింది, కన్ను ఎర్రగా అయిపోయింది, నాకు కనబడిపోతుంది మీ కంట్లో ఉన్న ఆ దూలం ఏదో. ముందు అది ట్రై చేయండి సార్, ఆ తర్వాత నా నలుసు సంగతి చూడొచ్చు అనొచ్చు కదా తను. కనుక ప్రభు అంటున్నాడు, అలా చేస్తే నేనేమవుతాను? వేషధారులు అవుతాను. నా బ్రతుకు సరి చేసుకోకుండా ఎదుటోళ్ళని క్లీన్ చేసేస్తాను, నలకలు తీసేస్తాను అంటే అది వేషధారులు అవుతాం. అయితే చాలామంది ఇక్కడ ఆగిపోతున్నారు. నాకు ఎందుకండి ఇతరుల సంగతి, నా బ్రతుకేదో నేను చూసుకుంటాను అంటే ఏం జరుగుద్దో చూద్దాం ప్రభు చిత్తమైతే. ఇప్పుడు ప్రభు అంటున్నారు కదా, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీయటానికి నీకు తేట కనపడుతుంది. అంటే మనం ఎదుటివాని కంట్లో నలుసు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మన దూలాన్ని మనం ఉంచుకుంటే ఎదుటివాళ్ళ కంట్లోంచి అసలు అంత ఆలోచించము. మనకెందుకు, మన బాధ ఏదో మనం పడదాం అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది కదా, తిద్దు. కానీ ఎప్పుడంటే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు ఎదుటివాని కంట్లో నలుసు తీయడానికి నీకు ఈజీ అవుతుంది. ఖచ్చితంగా చేయాలి సుమా ఆ పని. సో ఈరోజు నేను దీని గురించి ఆలోచించాలని, మనకి ఈరోజు వర్తమానపు టైటిల్ ఏమై ఉండాలని ఆశపడుతున్నానంటే, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఏమండి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నిన్న చెప్పిన వర్తమానానికి ఇది ఏంటిది? అదర్ కోణం, ఇంకో కోణం. అంటే
గత వారం మనం మాట్లాడుకున్న విషయాల్లో మనం గ్రహించింది ఏంటి అంటే ఎదుటివాని గురించి ప్రక్కన పెట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? మనము శుద్ధి చేసుకోవాలి. మన కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనమే పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే మనమే పరీక్ష చేసుకున్న తర్వాత ఎలా పరీక్ష చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని సవివరంగా ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న విషయాలన్నీ బయటపడతాయండి. ఎందుకని? దేవుని వాక్యాన్ని గురించి ఇంకొక మాట ఏంటంట, ఇది అద్దం ముందు నిలబడితే పౌడర్ ఎక్కువ రాసుకున్నామా, తక్కువ రాసుకున్నామా, ఎక్కడేముంది, ఇవన్నీ తెలిసిపోతాయి కదండి. సో వాక్యం ముందు నిలబడి మనం సరిచేసుకుంటే అప్పుడు మనం ఏమవుతాము? ప్రభు దృష్టిలో ఎంతో కొంత బెటర్గా ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా మనకి ఏమైనా ఎవరిలో ఏమైనా కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు వేషధారులం అవ్వం. అలా కాకుండా నేను ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నానో నేను సమర్థించుకుంటూ ఎదుటివాని గురించి విమర్శిస్తే దాన్ని ఏమంటారు? వేషధారి. ఆ టైటిల్ మనకు కరెక్ట్గా సరిపోద్ది. కనుక గత వారమే మనం మాట్లాడుకున్నాము. ఆ విషయాల్లో మనము ప్రభు కృపకు అప్పగించుకుంటూ సాధ్యమైనంత వరకు తరచూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన బ్రతుకులు మనం సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. నేను త్వరగా కొన్ని మాటలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. లేవి కాండం ఈరోజు సందర్భం మనకు అర్థమైంది. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అయితే సమయం ఉందంటే అదే చూద్దాం ఈరోజు ప్రభు చిత్తాన్ని బట్టి. లేవి కాండం 19వ అధ్యాయము కొన్ని వచనాలు త్వరగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ వివరించము కానీ లేవియా కాండం ఓకే 19వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను చూడండి. అంటే చెవిటి వాని తిట్టకూడదు. ఈ మాటలో ప్రభువు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని వివరంగా చెప్పాడండి. చెవిటి వాని తిట్టకూడదట. ఎందుకని? వినపడదు కదా. వినపడి తిట్టుకుంటే ఏమవుతుంది మనకి? వినపడదు కాబట్టి తిట్టకూడదు. ఏంటంటే వినపడదు కాబట్టి తిట్టకూడదట. ఎంత అంటే నాకు సంతోషం వచ్చి ఈ మాటలు మళ్ళీ మీ ముందు చదవాలని ఆశపడుతున్నాను. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. గుడ్డుడు వెళ్ళిపోతాడు అనుకోండి, కాలులో పెట్టడం, కర్రలో పెట్టడం, వచ్చి తీసేయటం. తనకు కనపడినంత మాత్రాన తనని హేళన చేయకూడదట. ఎందుకంటే అన్నీ కూడా ఎవరు చూస్తారు? ప్రభు గమనిస్తాడు. కనుక చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను. ఎందుకు చేయకూడదు ఆ పని? మనం దేవునికి భయపడేవాళ్ళు ఆ పని చేయరు. ఏమన్నా కొంతమంది చాలా ఆట పట్టించేస్తుంటారు. అసలు ఆ పని చేయకూడదు. ఎందుకని? నేను యెహోవాను, నీవు దేవునికి భయపడాలి. ఇంకా చెప్తున్నాడు ప్రభు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఎలా తీర్చకూడదు అంటే అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. అంటే భేదవాడు పర్లేదులే, వీడిని నెగ్లెక్ట్ చేసిన అలా చేయకూడదట. గొప్పవాడని వాళ్ళ పక్షంగా కూడా మనము మాట్లాడకూడదట. సో న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇంకొక మాట ఏంటంట, కొండెములు అంటే ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఏంటమ్మది చిచ్చుబెట్టబాకే చిన్నమ్మ ఏంటంట, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళని కొండెములు చెప్పడం అంటారు. ఈ పని చేయకూడదట. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ప్రసాద్ గారు, రైట్? ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదట, కొండెములు చెప్పకూడదట, రైట్? నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. ఏంటంటే సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. తర్వాత నేను యెహోవాను. ఎందుకు చేయకూడదు? నేను ఉన్నవాడను అని. యెహోవాను మాటకు అర్థం ఏంటి? నాకు నేనుగా ఉన్నవాడు, ఉన్నాను నేను, జాగ్రత్త, రైట్? ఉన్నవాడు అన్నవాడు. తర్వాత నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. హృదయంలో కూడా పగపట్టకూడదంట. రాత్రి నిన్న పాస్ గారు అన్నారు, నల్ల గుండెలో దాచుకున్నాను, వాళ్ళకి క్షమించలేను. నల్ల గుండె లేదు, తెల్ల గుండె లేదు. సహోదరుని మీద పగపట్టకూడదట. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలను. దేవునికి స్తోత్రం.
ఈ మాట గురించి అంత చదువుకొచ్చానండి నేను. ఏంటంట, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పగా వాడిని గద్దించాలి. ఈ మాటకు అర్థం ఏంటండి చెప్పాలి మీరు. పొరుగువాని పాపం మన మీదకి రాకుండా ఉండాలంటే తన మనం గద్దించాలంట. అంటే త్వరగా మాట్లాడాలి. ఇలాగైతే గంట అయిపోతుంది, నేనేం చేయలేదు. అంటే తను తెలియక చేసినా ఏం చేసినా తప్పు చేస్తున్నప్పుడు మనకెందుకు పోని వాడే పోతాడు అనుకోకూడదట. అప్పుడు ఏమవుద్దంట, నీకు తెలుసుండి కూడా తను గద్దించకపోతే ఏమండి, ఇంకొక మనం అనుకుందాం, పోనీ వెళ్తున్నామండి, ఇద్దరం కలిసి వెళ్తున్నాం, పొరుగోడు మనం కలిసి వెళ్తున్నాం. వీడు చెట్టు మీద రాళ్ళు వేస్తున్నాడు, మా వాడు చెట్టు మీద. మనకెందుకులే అని వెళ్తుంటే ఏం జరుగుద్ది, ఇద్దరికి పడిపోతాయి. పిల్లలకి చెప్తూ ఉంటాను, ఇద్దరికి పడిపోతాయి. కనుక ఇప్పుడు ఏం చేయాలి, మన చెట్టు కాదు కదరా, వాళ్ళు ఎంతో భద్రంగా ఉంచుకున్నారు, ఎందుకు చెట్టు మీద రాళ్ళు వేస్తావు అని అనకపోతే మనం పొరుగువాని పాపంలో మనం కూడా మన మీదకి పాలు వచ్చేద్దటండి. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వాడిని గద్దించాలి. ఈ మాట ఆలోచిస్తే ఖచ్చితంగా మనం గద్దించాలండి. మన పొరుగువాడు మన ఎదుట తప్పు చేస్తున్నప్పుడు, ఏమంటే మన సహోదరుడు మన ఎదుట తప్పు చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా అది తనకు తెలియకుండా చేస్తున్నప్పుడు, తను గ్రహించిన ఏమైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలట, మనం గద్దించాలి. ఇది దేవుని వాక్యం. మనకెందుకులే అనుకుంటే కుదరదట, ఖచ్చితంగా గద్దించాలి. రైట్. నేను ఇలాగే ఒక 4-5 కొన్ని వచనాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏమండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 187వ పేజ్ అండి, చివరి నుంచి 187 వెనకాల నుంచి 185:14 మనం గమనిస్తే, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. గద్దించాలి. మన సహోదరుడు, మన పొరుగువాడు మన ఎదుట తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, మనం అతను ఏం చేయాలంట, గద్దించాలి. ఇక్కడ ఏం చెప్పాలంట, మన అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఈ మాట 4 బాధ్యతలు అప్పగించాడండి. 4 బాధ్యతల్లో మనం ఏమనుకుంటున్నామంటే, గత వారం వాక్యాన్ని బట్టి యేసు ప్రభువే చెప్పారు కదండి, ఎవరిని విమర్శించకయ్యా, ఎందుకు వచ్చింది ఈ గురించి విమర్శ చేయబడదంటే, సో నీకు మానేస్తున్నానండి అంటాను. కుదరదట. వాక్యం చెప్తుంది అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాలి. ఎవరైతే క్రమం తప్పి తిరుగుతున్నారో వారిని ఖచ్చితంగా ఏం చేయాలంట, బుద్ధి చెప్పాలి. నేడు క్రైస్తవులు ఎందుకు హింసించబడుతున్నారండి? ఎందుకు అందరు నోట్లో పడుతున్నారు? ఎందుకు అందరూ అదంట ఇదంట అనేసి చాలా ఒక రకంగా వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? వీళ్ళు మౌనంగా ఉండరు. ఎందుకని? వాక్యం ఏం చెప్తుంది? అక్రమంగా నడుచువారిని గద్దించండి, బుద్ధి చెప్పండి. కాబట్టే ఏం చెప్తూ ఉంటారు ప్రసాద్ గారు, రండి ప్రార్థనకు రండి, మీకు అర్థం కావట్లేదు, ప్రభుని విడిచిపెట్టొద్దు అంటే, మేము ఎప్పటికీ ఎవరికి చెప్పలేదు, మేము వెళ్తాం గుడికి, లేకపోతే లేదు. మా వదిన గారు ఏంటండి బాబా, మా అన్నయ్య ఏంటండి బాబా, పిల్లలు కదండి ఒకసారి అనిపిస్తుంది కదా, ఏంటి సంతంతా, వీళ్ళకి వేరే పని లేదా, ఎందుకంటారు ఇలాగా? వాక్యం చెప్తుంది అక్రమంగా నడుచువారికి ఏం చెప్పాలంట, మరేం పర్లేదు, నేను వెళ్ళొచ్చేస్తాను, మీరు వస్తారండి, లేకపోలేదు, నాకు ఇది ఇష్టం అండి, అంత సరిపోదట. అప్పుడు గత వారం చెప్పిన మాటకే మనం పరిమితం అయిపోయాం. నాకెందుకు ఇతరుల జోలు నాకెందుకు అనుకుంటే, ఈరోజు మనం ప్రభువుని ఆరాధించేవాళ్ళమా? ఎవరో ఒకళ్ళు మనల్ని ఏం చేశారు, కదిపారండి, మన గురించి ప్రార్థన చేశారు. వాళ్ళ గోడు వాళ్ళకే ఉంచుకోకుండా వాళ్ళు తమ శ్రద్ధ, తమ సమయము, తమ కన్నీళ్ళు మన కొరకు వెచ్చించారు. కనుకనే ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనకెందుకు అనుకుంటే, ఏమండి, ప్రభువే రావాల్సిన అవసరం లేదు కదండి. ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తునిగా మనుష్య రూపంగా మారిపోయి వచ్చాడండి లోకానికి. కారణం, మనల్ని తండ్రితో సమాధానపరచాలని,
అట్లాంటప్పుడు ఇంత బాధ్యత ప్రభు చూపెడితే మనం ఎలా సైలెంట్గా ఉండగలుగుతాం? నాకెందుకండి ఇతరుల జోలని ఎలా ఉండగలుగుతాం? చాలామంది అదే అంటారు, ఏంటండి ఎందుకు వచ్చిన సంత, మీ బాధ్యత మీరు పడవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అయ్యో, వాక్యం చెప్తుంది మీరు అక్రమంలో ఉన్నారు, అన్యాయంలో ఉన్నారు, సరైన మార్గంలో లేరు, ఇది తప్పు, ఇది కరెక్ట్, కాబట్టి రండి, లేకపోతే ఇది చెయ్యండి ఇలాగా అని ఎందుకు మాట్లాడుతున్నారు దేవుని ఎరిగిన బిడ్డలు అంటే? వాళ్ళకి వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి, ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉండట్లేదు. వాక్యం చెప్తుంది అక్రమంగా నడుచుకున్న వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు సపోర్ట్ ఊతనివ్వండి. కానీ ఎలా చేయాలంట? అందరి ఎడల దీర్ఘశాంతము చూపడి. ఆ మూడు ఒక్కోసారి చేస్తాం, కానీ ఈ నాలుగోది ఫెయిల్ అయిపోతున్నాం. ఏం చేయాలంట? అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలట, కలవరం ఉండకూడదు. వాక్యం చెప్తుంది విశ్వసించువాడు కలవరపడ్డం. చాలాసార్లు అందరికీ వస్తుంది ఈ కలవరం, కానీ వాక్యం చెప్తుంది కలవరం వద్దు, దీర్ఘశాంతము కలిగి ఉండండి. ముఖ్యంగా ధైర్యం చేయని వారికి ధైర్యపరచాలి. ఏమంటే అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. మాకెందుకు అనుకోవడానికి కుదరదు, వాక్యం అలా చెప్పట్లేదు. ఖచ్చితంగా మనం బాధ్యత వహించాలి. నేను వెళ్తానులేండి, మీరు ఏదో చెయ్యండి, మీరు సినిమాకి వెళ్ళండి అని అనలేము. కారణం ఏంటి? నేను అలాగే అనలేకపోయేవాడిని. మా తండ్రి గారు చర్చికి రాకుండా కానీ ఇంటి దగ్గర ఉండి మంచి కూరలు వండుతూ ఉండేవారు. ఆదివారం పిల్లలు వచ్చేస్తారు కదా, మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా అనేసి. మాకేమో అది ఏమాత్రం సమ్మతం ఉండేది కాదు. ఎందుకు వచ్చిన తర్వాత విషయం తర్వాత చారేసి తినొచ్చు, కానీ చర్చికి రండి. ఎందుకని? అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. 3 దినాలు గడుపుట, 3 గంటలు గడుపుట అండి అంతే. ఒక రోజు 1000 రోజులు, 1 గంట 1000 గంటలు, 3 గంటలు 3000 గంటలు బయట గడిపిన దానికంటే ఎంతో శ్రేష్టం, ఎంతో శ్రేష్టం. ఇది అనుభవించిన మనము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి ఎంత బాధపడతాం. ఊరికి కూలిపోతే కదండి, వాళ్ళు ఏమనుకుంటే ఎందుకు వచ్చిన సంత, నేను వస్తాను ఎత్తలేదు, ఏంటి బాధ కదండి. మన ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఎందుకు వచ్చినా ఇలా ఊరికే పట్టించుకుంటారు. కారణం ఏంటి? ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషం. జీవమైన దేవుడు, ఆయన బట్టి మనకి ఆక్సిజన్ సమృద్ధిగా దొరుకుతుందండి. అవునా? ఏమండి, ప్రభు సన్నిధిలో పాటలు, ఆరాధన, దేవుని సన్నిధిలో ఏమంటే చర్చికి వచ్చిన వాళ్ళు 1 వారం మానేసి ఇంటి దగ్గరే కూర్చొని ఏం వినపడకుండా ఏదో పని చేసుకుని గడపండి. ఖచ్చితంగా తేడా వస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? అయ్యో 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 ఏదో గాలి ఆడనట్టు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మనము దేవునిలో ఉంటే మనకు జీవం అండి కదా. దేవునిలో ఉంటే జీవం, దేవునిలో ఆనందిస్తే జీవం. కొంతమంది అది అర్థమైంది కాబట్టి మనం అనేక మందిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్? అక్రమంగా నడుచుకుని వారికి మనం బుద్ధి చెప్పాలి. నేను ఇంకా కొంచెం త్వరగా వెళ్ళటం ప్రయత్నం చేస్తాను. మరొక మాట, మనము గద్దించాలి, బుద్ధి చెప్పాలంటే ప్రభు ఒక సూత్రం చెప్పారు చూడండి. 18వ అధ్యాయం మత్తయి సువార్తలో చాలా క్రమాన్ని, ఎంత క్రమమో నా ప్రభువును, ఈ మాటను బట్టి నేను ఎంతగా ప్రభువును స్తుతిస్తాను. 18వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదివితే నేను చదువుతున్నా చూడండి. మరియు మనకు ఒకవేళ మన సహోదరునికి ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకో, మనకి మన సహోదరునికి, లేదా మన సహోదరుడు మన పట్ల తప్పు చేశాడు అనుకోండి, అలాంటిదే నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే, ఏంటంటే మన సహోదరుడు లేదా మన పొరుగువాడు మన పట్ల తప్పు చేస్తే ఏం చేయాలంట? నలుగురిలో పెట్టి కడిగేయాలా? ఏమండి, కడిగేయాలా? కాదు, ప్రభు క్రమాన్ని మనం చూడాలి. మనం ప్రభు క్రమాన్ని చూద్దాం. మరియు నీ సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించు. ఎప్పుడు గద్దించాలి? గద్దించు, బుద్ధి చెప్పు. ఎప్పుడు? అది ఈరోజు. ఏంటంటే ఎప్పుడు చెప్పాలంట? మన సహోదరుడు మన ఎదుట తప్పిదం చేస్తే అతడు మనము ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాలంటండి. తల్లి, ఈ సీక్వెన్స్ అర్థం చేసుకోవచ్చున్నారే. మనకి మన సహోదరులతో గొడవ వచ్చింది అనుకోండి, అక్కతో గొడవ వచ్చింది, ఏం చేయాలంట? వచ్చేసేయాలి. వచ్చేసి బావ ఎవరు లేనప్పుడు మీరిద్దరే మాట్లాడుకోవాలి. మీ మధ్య అలా ఉండకూడదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైట్? మీ గురించి వేస్ట్ అసలు మంచోళ్ళు మీరు. రైట్? నాకు నా సహోదరునికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలంట. ఎందుకు వచ్చారో నువ్వు, మొన్న అలాగ అనేసావు అని రెచ్చిపోయాడా, అయినా పర్లేదు, కూల్గా చేసుకుని సమాధానపడు.
సమాధానపడు. వాక్యం చెప్తుంది కదా, నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకున్నావు. సో మొత్తం మీద డిస్టర్బెన్స్ జరిగింది, తర్వాత సమాధాన పడ్డారు. సర్లే రాన్నయ్య, సర్లే తమ్ముడు, సర్లే బ్రదర్, ఇలా అన్నారు అనుకోండి, ఫినిష్. మనం ఏమైపోయాం ఇప్పుడు? సమాధాన పడిపోయాం. థ్యాంక్ యూ. ఇద్దరు కలిసి ప్రభుని స్తుతించి ఎవరి పనులు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకొకసారి నాకు గుమ్మం దాటావా, లోపలికి వచ్చావా, నీ అంతేడు చూస్తాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనకు కూడా దువ్వేల కాలు. ఇంకో క్రమం ఇచ్చాడు, చదువుదాం చూడండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు వెళ్ళు. ఏం చేయాలంటే అప్పుడు హరి గారిని, సత్యనారాయణ గారిని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నేను పెద్దలను తీసుకుని ఒకరిద్దరిని తీసుకుని, 2-3 ఒకరిద్దరిని ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ నా గోడు నేను చెప్తాను, ఆయన చెప్తాడు. అప్పుడు ఆ పెద్దలు ఏమైనా సమాధాన పరిచారా? అదేంటంటే మీరు పెద్దలు కూడా అలా చేయకూడదు, ఏదో అన్నారు, ఓకే నన్ను అన్నారు వాళ్ళు అన్నారు, ఏమి సమాధాన పడ్డామా? వెరీ గుడ్. నా తమ్ముడిని నేను సంపాదించుకున్నాను, నా పొరుగువాడిని నేను సంపాదించుకున్నాను. అలా కాని పక్షంలో అతడు వారి మాటయు వినని ఎడల, అప్పుడు అతని మాట కూడా వాళ్ళ మాట కూడా వినలేదు అనుకోండి, ఏంటంట వాళ్ళిద్దరి మాట కూడా వినలేదు, అప్పుడు ఏం చేయాలి? ఏమండి, అప్పుడేం చేయాలంటే అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పాలి. అంటే ఇక్కడ ఎవరితో గొడవ వస్తే, సహోదరులు అంటే కుటుంబీకులు కానీ సంఘ బిడ్డలు కానీ అలా వస్తే అప్పుడు సంఘానికి తెలియజేయాలట. అతడు సంఘమును తెలియజెప్పుము, అతడు సంఘపు మాటయు వినని ఎడల, మీరు ఎంతైనా అంతే, నా మనసు మార్చుకొని నేను అసలు ఇంకెప్పటికీ మాట ఇలాగ అంటున్నారు అనుకోండి, సంఘంతో కూడా సమాధాన పడలేదు, సంఘం చెప్పినా సరే వినలేదు, అప్పుడు ఏం చేయాలట? ఏమండి, అప్పుడు అతడు సంఘపు మాట వినని ఎడల అతనికి నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఎలా చేయాలంట? ఇక వాడిని ప్రక్కన పెట్టేయాలి. సుంకరిగాను అన్యునిగాను ఎంచుకొనుము. భూమి అంతే. ఇప్పుడు అనుకోవాలట అతన్ని, ఇంకా తనతో నేను మాట్లాడకూడదు. ఎప్పుడు? మొదటిసారి కాదు, నేను మాట్లాడి ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళి మాట్లాడి సంఘంలో చెప్పి సంఘ బిడ్డలు కూడా మాట్లాడిన తర్వాత కూడా తను అదే స్వింగ్లో స్పీడ్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను ఇంకా తను ఏం చేయాలి? తన జోలికి పోకూడదు. అర్థమైందండి? ఇది గద్దించడం అంటే ఇంత స్టెప్స్ ఇచ్చాడు సార్ అప్పారావు గారు. మనం ముదిటే కడిగి వదిలేయడానికి కుదరదు, మొదటిసారి కరగకూడదు. ఎప్పుడంట? ఒంటరిగా ఇద్దరు మాట్లాడుకోవాలి, తర్వాత సంఘం. ఈ క్రమాన్ని ప్రభు ఇచ్చాడు కనుక ఖచ్చితంగా మన పట్ల మన సహోదరుడు ఏదైనా తప్పిదం చేస్తే మనం చేయాల్సిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది. కనుక మనం ఏం చేస్తామంటే, అతనికి నాకు కొంత డిస్ట్రిబ్యూట్ వచ్చిందండి, ఇంకెప్పటికీ అతను ఇంకా చూడండి, ప్రభు కుదరదు, అలాగా కుదరదు అన్నాడు. ఆయన క్రమాన్ని చెప్పాడు, ఆ క్రమ ప్రకారం వెళ్ళి కూడా అయినా సరే ఈ 3 స్టెప్పుల్లో కూడా తను లోబడలేదా, అప్పుడు అటు తిప్పుకో పర్వాలేదు. కానీ ఇంకో దిక్కున ఉంటుంది కదా, మనం అతని గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలట, తనతో మాట్లాడక్కర్లేదు. కానీ అందుకే అంటాడు కదా, నీవు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలంట? అతని గురించి, అయ్యా తను నేను క్షమిస్తున్నాను, నా తమ్ముడు, నా సహోదరుడు, లేకపోతే అతను క్షమిస్తున్నాను. నిలబడి ప్రార్థన చేసిన ప్రతిసారి ముందు మన శత్రుల విషయంలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పి మనసులోను అప్పుడు ప్రార్థన చేయాలట, లేకపోతే ప్రార్థన అంగీకరించబడదట. అంటే మనము ఎల్లప్పుడూ ప్రతి వాని గురించి హృదయంలో ఏముండాలట? సమాధానం ఉండాలట. వాళ్ళకి మన మీద ఉంటే ఉండనివ్వండి, ఎప్పుడు మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా వాళ్ళ హృదయాలు మారలేదనుకోండి, మనమేం చేయలేం. కానీ మనం విషయంలో మాత్రం మనం వాళ్ళకి క్షమించి తీరాలి. ఇది దేవుని క్రమం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అందరూ చెప్తారా? దేవునికి స్తోత్రం. సో ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన క్రమం మనం గమనిస్తే ఒక్కరికొకరు ఎంత బాధ్యత కలిగి ఉండాలనేది ప్రభు మనకి తెలియజేస్తున్న విషయం. రైట్. ఇంకొక మాట, తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్న ఈ మాటను బట్టి కాదు, క్రైస్తవ సమాజము నలిగిపోతున్న పరిస్థితుల గురించి మనం ముందు ఉంచబడిన ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. వీటిని గురించి బోధించుచు, ఓకే, హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుము, నిన్నెవరిని తృణీకరింపవద్దు. ఇంకోటి ఏంటి దొరికింది తల్లి నీకు? 198వ పేజీ అమ్మా, వెనకాల నుంచి
ఏంటంట, సంపూర్ణ బోధించు, హెచ్చరించు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించాలి. ఏం చేయాలట? మనం ఇంకొక బాధ్యత ఉందండోయ్. తిమోతికి చెప్తూ పౌలు చెప్తున్నాడు, తీతుకు చెప్తును, దుర్బోధను ఖండించాలట. దుర్బోధ అంటే ఏంటండి? దుర్బోధ అంటే ఏంటండి? దుర్బోధ అంటే బైబిల్లో లేదు కాదు. బైబిల్లో ఉన్నదాన్ని వక్రీకరిస్తూ ఉంటారు చిత్రంగా. ఎక్కడో మాట పట్టుకుంటారో దాన్ని బట్టి దూసుకెళ్ళిపోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి మరొక్కసారి 2-3 నోట స్థిరపరచబడింది అన్నట్టుగా ఒక్క విషయం ఒక్కసారి ఉంటే దాని గురించి ఆలోచించాలండి. చక్కగా 2-3 దిక్కులు ఉంటుంది, దాన్ని బట్టి స్థిరపరచబడాలి. ఇది మీకు సంబంధం లేదు, మీరు మామూలుగా వినండి అంటే ఇది అర్థమవుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక మనము ధ్యానం చేస్తున్నాం, ఉదయకాలాల్లో ధ్యానం చేస్తున్నాం కదా. మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు చదివితే ఇక్కడ దుర్బోధ ఏంటో మనకు అర్థమవుతుంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? ఎవరు అబద్ధికుడు అంట? అబద్ధాలు చెప్పేవాడు ఎవడు? యేసు క్రీస్తు కాడు అంటారట. అంటే అర్థం ఏంటి? అభిషక్తుడైన యేసు లేకపోతే రక్షకుడైన యేసు ఈయన అభిషక్తుడు కాదు. అబ్బాయి క్రీస్తు వేయలేదండి, ఆయన ఏదో పని చేసి ఒక ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయాడు అంతే. చాలామంది అలాగ అంటున్నారు. క్రైస్తవేతరులు కొంతమంది బైబిల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటున్నారు యేసు క్రీస్తు కాడండి, అది ఆయన పని కొంతవరకే అయిపోయింది, ఇంక విడిచిపెట్టేసేయండి, ఇంకా ఆయనతో సంబంధం లేదు అంటాడు కదా. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? ఇంకా తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఏంటంట? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడైన క్రీస్తును ఒప్పుకు తీరాలి. అలా కాకపోతే ఏమవుతాడంట? క్రీస్తు విరోధి. క్రైస్తవులోనే చాలామంది. అయితే వీళ్ళు అడగొచ్చు, అసలు ఎన్ని చర్చెస్ ఏంటండి, ఎన్ని డినామినేషన్స్? అఫ్కోర్స్ మెయిన్ బోధలోనే ఉండి చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి చర్చెస్ స్టార్ట్ అయినాయి అఫ్కోర్స్. కానీ అసలు క్రీస్తు ఏమన్నా మనము ఎవరిని ఖండించమని చెప్పాము? దుర్బోధ అంటే ఏంటంటే యేసుని అంగీకరించరు, తండ్రిని అంగీకరించరు. కొంతమంది యేసు క్రీస్తే ఇంక తండ్రి లేడు కనుక తండ్రి కుమారుని అంగీకరించిన వీడే క్రీస్తు విరోధి అని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే ఏమండి, ఆది అపోస్తులకి ఒక సమస్య వచ్చింది. యేసు ప్రభుని సిలువేసారండి. సిలువేసేస్తే తర్వాత జరిగిన విషయం ఏంటంటే అందరి ముందే సిలువేసేశారు. అయిపోయింది అనుకున్నారు. సిలువేసేసి ఆ రానువారు రోమన్ గవర్నమెంట్ చేతులు దులిపేసి షబాష్ ఓరికి రచ్చకుడు అన్నారు, చంపి పడేసాం, భూమికి ఆకాశం మధ్యన వేలాడి తీసేసాం, అయిపోయింది అనుకున్నారు. అసలు ఏం జరిగింది? సమాధి చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 3వ దినాన ఏం జరిగింది? తిరిగి లేచాడు ఆయన. 3వ దినాన తిరిగి లేచాడు. అప్పుడు అది అర్థమైంది, ఒరే అసలు ఈ ముందు నుంచి చెప్తున్నాడు, దాని గురించి ఇంత జాగ్రత్త తీసుకోమన్నాం కదా. పగడబందీగా ఆ సమాధి చుట్టూ, ఎప్పుడన్నా సమాధి చుట్టూ కాపలా పెట్టడం చూసారా సార్ ప్రసాద్ గారు? సమాధి చుట్టూ కాపలా ఏంటండి? వీళ్ళు భయం అంత ఏంటంటే ఈయన అన్నాడు 3వ దినాలు లేస్తాడు లేదో, లేకపోయినా ఒకవేళ శిష్యులు ఎత్తుకెళ్ళిపోతారేమో, అది వాళ్ళ భయం అట. సమాధి చుట్టూ పగడబందీగా 64 మందిని సెక్యూరిటీ పెట్టి 3 దఫాలుగా 20 అలాగ దఫాలుగా సెక్యూరిటీ పెడితే అనుకున్నట్టుగానే ఏమండి ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, సమాధిలో లేడు. మీరు వెతుకుచున్న ప్రభు లేడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేసి దూతలు సాక్ష్యం ఇచ్చారు. లేచిన తర్వాత చాలామందికి ప్రత్యక్షమైతే ఈ చంపేసిన వాళ్ళు వణకటం మొదలుపెట్టారు. కనుక ఎవ్వరూ ఆయన్ని ఆపలేకపోయారు. ఈ సత్య సువార్త ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేయడం మొదలెట్టారు అపోస్తులందరూ? యేసునామంలో అంటే ఈ శాస్త్రులకి పరిసయ్యులకి ఆయన చంపేసిన ఈ యూదులకి గుండె పళ్ళు అనేది యేసునామం. ఎందుకని? చంపేసాం, పేడ వదిలింది అనుకున్నారు. కానీ ఆయన ఏ పేడ ఏమైంది? అది తిరిగి లేచాడు. కనుక ఆ మాట చెప్తున్న గుండెలు అలసిపోయి వాళ్ళకి. కనుక శిష్యులందరూనేమో యేసునామంలో లేచి నడువు, యేసునామంలో బాప్తిజం ఇలాగ అంటుంటే వీళ్ళందరికీ భయం వచ్చేసి
చాలామందిని పిలిచి చిత్తకొట్టేసి ఆ పౌల్ని లేకపోతే శీలల్ని లేకపోతే అపోస్తులు కొట్టేసి ఆ పేరు ఎత్తారా చంపేస్తాం మిమ్మల్ని. ఏంటంటే ఆ పేరు ఎత్తకండి, ఆ పేరు ఎత్తే మా గుండెలు అలసిపోతున్నాయి, అస్సలు ఆ పేరు ఎత్తొద్దు అంటే వీళ్ళు అంటారు, చనిపోయి తిరిగి లేచాడయ్యా, ఆయన మమ్మల్ని సాక్షులుగా ఉండమన్నాడు, ఆ యేసు పేరు ఎత్తకుండా ఎలా ఉండగలుగుతాం? మమ్మల్ని మీరు హింసించడమే కాదు చంపేసినా రెడీయే. కనుక అపోస్తులు యేసుప్రభు శిష్యుల్లో 11 మందిని చంపేశారండి, ఒక్కళ్ళు తప్ప 10 మందిని చంపేశారు. ఆయన మాత్రమే కాదు, ఆ దినాల్లో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అందరూ చంపేశారు, పౌల్ని కూడా చంపేశారు, భయంకరమైన మరణాలు చేశారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తును పేరు ఉచ్చరించినందువల్ల. కనుక ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, అసలు ఏమీ ఉచ్చరించనక్కర్లేదు అంటే అది ఎలా కుదురుతుంది? ఏమండి, అసలు రక్షణ ఎలాగొచ్చిందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే. మరొక మాట మీకు ఇక్కడ చూపెడతాను, ఇదే 23, కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని ఏంటంటండి కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని కూడా అంగీకరించువాడే. సో ప్రభుని ఒప్పుకున్నామా తండ్రిని ఒప్పుకుంటున్నట్టే, తండ్రిని ఒప్పుకున్నామా కుమారుని ఒప్పుకున్నట్టే. 4వ అధ్యాయం 2-3 వచనం కూడా చదువుదామా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. దేవునికి స్తోత్రం. ఏంటంట, యేసుక్రీస్తు శరీర సంబంధిగా వచ్చాడండి, శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడండి అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ పరిశుద్ధాత్మ సంబంధమైన వారే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దుర్బోధ అంటే ఏంటంటే అస్సలు ఈ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏమండి, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చూడొచ్చు, కానీ ఏమండి చాటున బోధిస్తారు కొన్ని విషయాలు, చాటున అందరితోటి మాట్లాడరు వాళ్ళు. ఏమండి, యేసుక్రీస్తు నామములో కదా, ఇక్కడ ఎంత చెప్పాడు 2వ వచనంలో, యేసుక్రీస్తు. ఎందుకని యేసుక్రీస్తు అన్నాడంటే యేసునామని ఒకళ్ళు, క్రీస్తు సంఘమని ఒకళ్ళు, అయినప్పటికీ మేజర్ డిఫరెన్సెస్ లేవు. కనుక వాక్య ప్రకారం వెళ్తున్నప్పుడు తండ్రిని కుమారుని పరిశుద్ధ అంగీకరించినప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు, అబ్బాయి ఇంకేమీ లేవు అన్నప్పుడే సమస్య, అది దుర్బోధ. కనుక యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఏమండి, సో ఈ మాటలు మనం గమనిస్తే ఎక్కడ మనము ఖచ్చితంగా దుర్బోధన ఏం చేయాలట? ఖండించాలి, దుర్బోధను ఖండించాలి. ఎవరు ఏం చెప్పేసినా వినేసే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఎప్పుడు వింటాం చెప్పండి? మనకు తెలియనప్పుడు. మనకేం తెలియదు అనుకోండి, ఏం చెప్పినా వినేస్తాం, తలకాయ ఊపేస్తాం. నేను చెప్తే నాకు తలకాయ ఊపుతారు, ఇంకెవరో చెప్తే అలా కుదరదే. కనుక దేవుని వాక్యాన్ని గూర్చిన సంపూర్ణ జ్ఞానాన్ని మనం ఏం చేయాలట? పొందాలి. సంపూర్ణ జ్ఞానాన్ని మనము పొంది దేవుని మహింపరచాలి. రైట్, ఓకే. సో ఇంకా గత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని చాలామంది సైలెంట్ అయిపోయేది. ఎందుకంటే ఏమండి, మరొక మాట నేను చెప్తున్నా, ఎందుకు సైలెంట్ అయిపోతారంటే, మీరు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎవరిని అయితే ఏంటిది తీర్పు తీర్చొద్దు, గద్దించొద్దు, హెచ్చరించొద్దు, మీ బతుకేదో మీరు చూసుకోండి, ఎందుకు వచ్చిన సంతేతరుల గురించి అని చాలామంది ఎందుకు సైలెంట్ అయిపోతారంటే, మరొక మాట కూడా మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుతాం. నేను చదువుతున్నా. సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏమండి, ఇప్పుడు ఎవరు బోధకులు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బోధకులు అంటే మీ వేళ్ళన్నీ నా వైపే చూపించేస్తాయి కదా. ఏమండి, కనుక ఇప్పుడు నేను ఏం వినాలి, ఏమనుకోవాలి? అమ్మో, బోధకులకి మరీ ఎక్కువ తీర్పు ఉంది, కనుక మీరు ఎక్కువ బోధకులు కాకుండా అంటే నేను ఇక్కడి నుంచి ఈ పని ఏం చేయాలి? మానేయాలంటే ఓకే, మానేశాను. నా వల్ల దేవునికి ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుని యొక్క గ్రేట్ కమిషన్ ఉంది, ఒక గొప్ప పని. ఏం చెప్పాడు ఆయన? ఏం చేయాలట?
ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సకల జనులను నా శిష్యులు, రెండు సువార్తలు ఉన్న రెండు మాటలు కలిపి చెప్తున్నా. సకల జనులకు సువార్తను ప్రకటించండి. ఇంకా సకల జనులను నా శిష్యులనుగా చేయండి. అందరిని ఏం చేయాలంట? ఇప్పుడు ప్రసాద్ గారు చిన్నారి ఏమవ్వాలి? అందరూ శిష్యులు అవ్వాలి. శిష్యులు ఏమయ్యారు? ఏం చేశారు శిష్యులు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణ తర్వాత ఆయన బాధ్యతలన్నీ వాళ్ళ మీద భుజం మీద వేసుకుని, ఏమండి ఆ శిష్యుల్లో, ప్రభుకున్న 11 మంది శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని యేసుప్రభుని అప్పగించేసిన యోధ. ఇంకా ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళని అపాయింట్ చేసుకున్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఆయనే భారతదేశం వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేశాలు దాటి, ఇజ్రాయెల్ దేశం నుంచి ఏమండి సముద్రాలు దాటి భారతదేశం వచ్చాడండి. అడుగుపెట్టింది కేరళలో, చనిపోయింది చెన్నైలో. ఎంత అవినాభావ సంబంధం ఉంది యేసు ప్రభుకి మనకి. వన్ ఆఫ్ ద డిసైపుల్, యేసు ప్రభు శిష్యుడు. ఎందుకు ఇంతవరకు రావాలి? ప్రకటించాలి కదా ప్రభుని గురించి. ప్రభు చెప్పాడు, బూది గంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. బూది గంతం అంటే ఇప్పుడు మనం భూమి మీద పైన ఉన్నాం కదండి. ఈ కింద ఎవరున్నారు? భూమి కింద ఎవరున్నారు? అమెరికా ఉంది కదండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మిగతా ఇప్పుడు అందరు గోళం కదండి, భూగోళం. మనం పైన ఉన్నాము, వాళ్ళు కింద ఉన్నారు. మనకు పగలు, వాళ్ళకి రాత్రి. వాళ్ళు మంచి నిద్రలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు నిద్రపోలేదులేండి ప్రస్తుతం పరిస్థితులు, ఎందుకంటే అంత కఠినంగా అక్కడ ఉన్నాయి. మనకులాంటి ప్రవీణ్ పగడాల లాంటి ఒక గొప్ప సేవకుడిని అమెరికా కోల్పోయింది. అమెరికా కాదు, క్రైస్తవ లోకం కోల్పోయింది. అక్కడ కూడా ఆయన పేరు చార్లీ, రైట్? క్లార్క్ ఏదో, ఓకే, రైట్. కనుక వాళ్ళు చాలా అల్లడిగా, మనం ఎలాగా ఆయన ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు ఆందోళన పడుతున్నాము, అలాగే ఉన్నారు వాళ్ళు. దేవుని కొరకు సజీవ సాక్షులుగా ఆయన అదే పనిలోనే ఉన్నాడండి. ఏంటంట? అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పమన్నారు కదా. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఎక్కడున్నాడు? ఆయన మీటింగ్లో ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏంటంటండి? ఇద్దరు పురుషులే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. స్త్రీలు సపరేట్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. స్త్రీలు కాదు, అది సహజము. అసహజంగా ఇద్దరు మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని అలాంటి మగోళ్ళ దగ్గర కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడట, సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. భయంకరంగా అమెరికా వాళ్ళు క్వశ్చన్స్ అడ్డదిడ్డంగా ఉంటాయి, ఏమాత్రం భయము భీతి ఉండదు. వాళ్ళతో మాట్లాడుతుండగా కాల్ చేశాడు, ఒక్క దెబ్బే చనిపోయాడు ఆయన. దేవుని కొరకు ఎందుకు చేయాలండి ఆయన? చక్కటి కుటుంబము, కొడుకు కూతురు అని అన్నారు. చక్కటి కుటుంబం, హ్యాపీగా నువ్వు జాబ్ చేసుకుంటూ, మళ్ళీ ట్రంప్కి ప్రెసిడెంట్కి మంచి క్లోజ్ రైట్ హ్యాండ్, వీ కెన్ సే రైట్ హ్యాండ్. ప్రెసిడెంట్కి, అమెరికన్ ప్రెసిడెంట్కి రైట్ హ్యాండ్. ఎందుకు ఈ పనులన్నీ చేయాలి? ఆయన చక్కగా ఆయనతో పాటు కూడా ఉంటే హ్యాపీ లైఫ్ కదా. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పడానికి వెళ్ళి ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంతే, లేపేశారు. ప్రవీణ్ పగడాలగానే ఎందుకు చంపేశారండి? అంతే, వాస్తవాలు చెప్పినందుకు, రైట్? కనుక క్రైస్తవుడు సైలెంట్గా ఉండలేడు. ఎందుకని? వాక్యం అదే చెప్తుంది, అన్యాయంగా నడుచుకుని వాడిని బుద్ధి చెప్పాలి. నువ్వు మౌనంగా ఉంటానికి కుదరదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? కనుక ఇప్పుడు నేనేమనుకోవాలి? మీరు బోధకులు కావద్దన్నాడు, ఎందుకు వచ్చింది? మా ఆవిడ అన్నది, మీరు బోధకులు కాకుండా బాబు, దేవుడికి ఎక్స్ట్రా శిక్ష అంటే సరే మానేద్దాం, చిన్న ప్రార్థన చేసి మానేద్దాం, ఇక్కడి నుంచి రావం. బాగానే ఉంటుంది, నాకు బాగానే ఉంటుందండి. కానీ నా విషయంలో ప్రభు చిత్తం ఏమవుతుంది? వాక్యం ఏం చెప్తుందట? సకల జనులు శిష్యులు అవ్వాలంటే ఒక శిష్యునిగా తయారవ్వబోతున్న నన్ను నేను డిస్కరేజ్ అయ్యాను అనుకోండి, నేను కూడా మానేసి ఎందుకులేండి నన్ను మానేసాను అనుకోండి, ప్రభు చిత్తం ఏమైనట్టు? ఎందుకు సముద్రాలు దాటి శిష్యులు రావాలి? ఇతర దేశాలు, ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళు స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏమైనా రెడ్ కార్పెట్ వేసారా? చంపేశారండి. సెయింట్ థామస్ చర్చ్ ఉంది, ఆయన సమాధి కూడా మన భారతదేశంలో ఉంది. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుని సమాధి భారతదేశంలో ఉంది. అది శిష్యుడు అంటే. కనుక ఎలా మనం సైలెంట్గా ఉండగలుగుతాం?
ఎలా సైలెంట్గా ఉండగలుగుతాం? కనుక ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎందుకు చెప్పాడు మరి గత వారం అంటే, జనాలు ఏం చేస్తారు, వేషధారులాగా వాళ్ళ బ్రతుకు సరి చేసుకోకుండా ఎల్లప్పుడూ ఎదుటోళ్ళు చూపెడుతున్నారు. కనుక ఆ విషయంలో ప్రభు చెప్పాడు, ముందు మీ దూలాన్ని తీసేసుకోండి, మీ బ్రతుకు సరి చేసుకోండి. అది గత వారం. ఈరోజు అంటున్నాడు, మీరు సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది? దుర్బోధను ఎదిరించాలి, మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారిని ఒకసారి గద్దించాలి, మీరు ఒంటరిగా తర్వాత ఇద్దరు చేత తీసుకెళ్ళాలి, సంఘంతో చెప్పాలి. ఈ క్రమమంతా దుర్బోధను ఖండించాలి. ఇవన్నీ బాధ్యతలు మన మీద ఉన్నాయండి. ఎందుకు వచ్చిందండి అని అంటే కుదరదట. కోర్స్ అనేక విషయాలు తప్పిపోతున్నాము అని రాయబడింది. యాకోబు చెప్తున్నాడు, పెద్దైన యాకోబు, సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకునుడి. అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకున్న శక్తిగా. కనుక బోధకులు మనం అందరం ఏం చేయాలంట? మాటలు తప్పకుండా చూసుకోవాలట. మాట తప్పకుండా. మాట తప్పడం అంటే సమాధానం ఉండదండి దీనికి. మాట్లాడండి కదండి. మనం ఏదన్నా మాటిచ్చి మనుషులకేంటి దేవునికేంటి. నన్ను ఈ వారంలో ఒక సహోదరులు సడన్గా ఒకరోజు మార్నింగ్ డివోషన్ అయిన తర్వాత ఫోన్ చేసి, నాకు అన్ని దగ్గరికి వచ్చేసినట్టే ఉన్నాయండి, సక్సెస్ అయిపోతాను అనుకుంటున్నాను, దూరం అయిపోతుంది. నిజంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను, ఇట్రానే కాకెత్తికిపోయినట్టుగా ఏదో అడ్డొచ్చింది, నేను నష్టపోతున్నాను, ఏంటి నా గురించి ఏం చెప్పండి అన్నారు. నేను ఆయన గురించి మానక ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేసే వ్యక్తి నాకు ఫోన్ చేసి నా బలహీనతలేడు చెప్పమంటే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని కృప. ఎందుకని నేను రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా అంతే. మీ గురించి రెగ్యులర్గా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు ఏదైనా సమస్య చెప్పారనుకోండి, ప్రభుని స్తుతిస్తా. ఎందుకంటే అదే నాకు ఏ సంబంధం లేని వ్యక్తి వచ్చి నాకు ఈ సమస్య ఉందంటే అప్పుడు నేను ప్రభు దగ్గర అడగాలి, అయ్యా వీళ్ళు నాకేం తెలీదు, ఎప్పుడు వీళ్ళ గురించి ప్రార్థన చేయలేదు, కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, నాకు సహాయం చేయవా అని ప్రభుని అడగాలి. కానీ నిరంతరం వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నా సమస్య ఏంటంటే, నాకు తెలిసినంత వరకు కొండ పగలగొట్టినట్టుగా ఆయన ప్రాబ్లం చెప్పాను, మీరేమనుకున్నా కానివ్వండి, ఇది నాకు అనిపిస్తుందంటే ఆయన అంటారు కదా, 110% కరెక్టేనండి అన్నారు. 100 అంటే 100% కరెక్టే మీరు చెప్పింది. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, రేపు ఉపవాసం ఉంటాను. ఆ 2 రోజులు ప్రభుతో గడిపారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మనము ఎవరైతే మన గురించి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గర మన పరిస్థితులు, మన బలహీనతలు చెప్పి నా గురించి ఏంటి చెప్పండి అంటే ప్రభు చక్కగా మాట్లాడతాడండి. ఎందుకు మాట్లాడు? నరుల హృదయాలు ఆయనకి తెలుసు కదా. కనుక చక్కగా సింపుల్గా ప్రభు మాట్లాడగలుగుతాడు. కనుక ఈ పని నేను చెయ్యాలి. తప్పిపోతున్నాం, కానీ మాటలో తప్పిపోకూడదట. మాటలోనేంటి, క్రియలోనేంటి, ఎక్కడ తప్పిపోకూడదు. దేవుని పిల్లలంగా ఆయన ఎక్కడ తప్పిపోలేదు. ఆయన అవునని చెప్పి ఎప్పుడు చేయలేదు. అవునని చెప్పి మొన్న అన్నాను కానీ ఇప్పుడు కాదులేండి అని ఎప్పుడు అనలేదు ప్రభు. కానీ మనం కూడా ఎలా ఉండాలంట? ఇఫ్ యు సే ఎస్ ఇట్ ఈస్ ఎస్, అంతే. సే ఎస్, నో కాదంటే కాదు, అవునంటే అవును. చాలాసార్లు మన కష్టంలో ఏం చేస్తాం? బోల్డ్ వాగ్దానాలు చేస్తాం. దాన్ని మేము చిన్నప్పుడు అనుకున్నాం, ఎన్టీఆర్ వాగ్దానాలు చేయకు. మా జోక్ అప్పుడు, మా ఇంట్లో జోకు అంటే ఎన్టీఆర్ గారు బోల్డ్ వాగ్దానాలు చేసేవారు అని. మేము చిన్నవాళ్ళని అప్పుడు. మరి ఎందుకనివారు? ఎన్టీఆర్ వాగ్దానాలు చేయకు అనుకునేవాడు. అలాగా మనం చాలా వాగ్దానాలు చేసేస్తాం దేవునికి కష్టం వచ్చినప్పుడు. మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన బంధువులకు కష్టం వస్తే ఇంకంతే, ఇలా చేస్తాను. కష్టం తీరిపోయాక ఇంకో మాట కూడా అన్నాను నేను. మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుని దృష్టిలో రేవు దాటి తెప్ప తగలబెట్టి కరెక్ట్ ఆయన అన్నమాట. నేను అందుకని అన్నాను కరెక్ట్, అంతేనండి. మరి దాటేసి ఏం చేస్తున్నామంట? మరి ఎవ్వరికి అవసరం లేదు ఇది, ఎందుకంటే దాటేసాం కదా. ఇలా ప్రభు ఎన్నిసార్లు కుమిలిపోతాడో మన గురించి. కనుక అంటున్నాడు, మీరు మాటలో తప్పిపోతున్నారు, కనుక అనేకులు బోధకులు కాకుండా. తప్పకపోతే వి విల్ బి బ్లెస్డ్. ఎంతోమందికి దీవెనకరంగా ఉండాలండి. మనం మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది? మనం మౌనంగా ఉన్నామంటే అక్కడితోటి ప్రభు యొక్క రక్షణ ఆగిపోయిందంటే నా ద్వారా ఇంకా ఎంతోమందికి సువార్త అందాలి. నేను మౌనంగా ఉంటే ఆగిపోయినట్టే.
ఎందుకు ఆగిపోతున్నాను చెప్పండి, ఎందుకు ఆగిపోతున్నాను? ఎందుకులేండి దేవుడు మళ్ళీ నాకు ఎక్స్ట్రా తీర్పు అంట, ఆ బాధ ఎందుకండి, నేను ఎవరిని తీర్పు తీర్చను అంటాను కాదు కదండి. అది పొరపాటు, స్వార్థం అవుతుంది. రైట్, ఇంకొన్ని మాటలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి నేను చదువుతున్నా. మొదటి పత్రిక 4వ అధ్యాయము 17. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటండి? ఎక్కడ ప్రారంభమవుతుందండి తీర్పు? ఎక్కడ ప్రారంభమవుతుందంటండి? దేవుని ఇంటి వద్ద. దేవుని ఇంటి వద్ద అంటే మనం ఎక్కడున్నాం? ఉన్నామండి దేవుని ఎక్కడున్నాం సార్? దేవుని ఇంట్లో ఉన్నాం. తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుద్దంట? ఇంట్లోంచే స్టార్ట్ అవుద్దంట. ఇంట్లోంచే స్టార్ట్ అవుద్దంట. మనం అందరం ఎక్కడున్నాం? ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎల్లప్పుడు ఆళ్ళంగా చూస్తే కాదు, మన సంగతి మనం చూసుకోవాలి. దేవుని ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది తీర్పు. కనుక చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇప్పుడు మరొకసారి నేను అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? ఓబేదేదోము ఇంటికి వెళ్తున్నా. ఎవరైనా వస్తారా? ఓబేదేదోము ఇంటికి వెళ్తున్నాను. ఓబేదేదోము అంటే దేవుని మందసాన్ని దావీదు ఊరిలో తెచ్చుకుంటాడు. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి, దేవుడు అందులో ఉండి మాట్లాడేవాడు పాత నిబంధనలో. అది ఎక్కడో కిర్యత్యారీంలో అబీనాదాబు ఇంట్లో ఉండగా దాన్ని తీసుకుని రాజు అయిన తర్వాత ఊరిలో తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చేస్తుంటే అక్కడ మంచి గిత్తల బండి మీద ఎక్కించారు. అలా ఎక్కించకూడదు, రాజుగారికి తెలియదు, యాజకులకు కూడా మర్చిపోయారు, చాలా కాలం అయిపోయింది కాబట్టి. సో ఆ ఎద్దు కాలు జారిందని ఆ ఉబేదేదో అమీనాదాబు కుమారుడు ఉజ్జా చేపట్టుకుంటే సపోర్ట్ చేస్తే పడిపోయాడు, చచ్చిపోయాడు. వెంటనే దావీదు భయపడి దేవుడు కోపంగా ఉన్నాడనేసి ఆ మందసాన్ని అక్కడ పక్కనున్న మరొక లేవీడైన ఓబేదేదోము ఇంట్లో పెట్టారు. ఆ అమ్మాయిని ఇచ్చేయండి, నేను ఎంతో వాళ్ళ కోసం ప్రయాసపడుతుంటే మీరు తీసుకోండి, మీ కుమార్తెని మీరు తీసుకోండి. వెరీ గుడ్. డాడీ సుప్రీం అంతే. ఇంత కీర్తనలు కూడా మనం విన్నాం. రైట్. సో ఇప్పుడు మందసాన్ని ఎక్కడ పెట్టారు? ఓబేదేదోము ఇంట్లో పెట్టారు. ఓబేదేదోము ఇంట్లో పెడితే అదేమైనా శుభసూచకమా? అంతకుముందే ఏమయ్యాడు? ఒక ఆయన చచ్చిపోయాడు. ఏది? ఆ ఎద్దు కాలు జారుతుందని, మందసము ఎద్దు కాలు జారుతుందని భుజం పడితే చచ్చిపోయాడు, పడి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చి ఓబేదేదోము ఇంట్లో పెడుతుంటే ఓబేదేదోము తన భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? వెరీ సీరియస్. ఇప్పుడు ఆ పిల్లోడికి ఏదో అలవాటు ఉంది, సినిమాలు అలవాటు, పోనీ ఇంకేదో అలవాటు. ఏం చేయాలి అతను? మందసం ఉంది లోపల, నాటకాలు వేస్తే మటాష్ అయిపోతాడు బాబాయ్లాగా. ఎవరో వద్దా చచ్చిపోయాడు బయటే. కనుక తండ్రి చెప్తాడు, అరే ఇది రాజుగారి శాసనం, వద్దు మా ఇంట్లో వద్దు, చచ్చిపోతాం అంటే కుదరదు, రాజుగారు పెట్టమన్నారు, పెట్టేయాలి. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, చాలా జాగ్రత్తగా భయముతో వణుకుతూ ఉందాం. భార్య ఎలా ఉండాలి? వాక్య ప్రకారమే ఉండాలి. భర్త ఎలా ఉండాలి? వాక్య ప్రకారం ఉండాలి. బిడ్డలు ఎలా ఉండాలి? వాక్య ప్రకారమే. తమకున్న సమస్త విషయాలను, ఓబేదేదోము పనుల విషయంలో, అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగ ఉన్నాడు. ఎంత? జస్ట్ 3 months అండి. 3 నెలలు వాక్య ప్రకారం పక్కాగా ఉన్నాడు ఓబేదేదోము, తన ఇంటివారు. దేవునికి సంబరం అయిపోయింది. అయిపోయి ఎలాంటి కుటుంబము దెబ్బకి సెట్ అయిపోయారు అనేసి ఇంకో ఆకాశ వాకిండ్లు విప్పి విస్తారమైన ఆశీర్వాదాలు కుమరేస్తుంటే, మన భాషలో చెప్పాలంటే చుట్టుపక్కల స్థలాలన్నీ కొనేస్తున్నాడు ఈయన. ఎవరు? ఓబేదేదోము. స్లాబ్ల మీద స్లాబ్లు వేసేస్తున్నాడు. బోల్డ్ మంది పనోళ్ళు విరిగిపోయారు. ఈ విషయం రాజుగారి వరకు వెళ్ళిపోయింది. ఓబేదేదోము తన ఇంటి వారిని బహుగా ఆశీర్వదిస్తున్నాడండి. అయ్యి బాబో, ఏం ఆస్తు అంటే మనం ఎలా కొలుస్తాం కదా, ఏం ఆస్తులు, ఏం సంపద, అందరూ కూడా నోటి మీద వేలేసుకుంటున్నారు. ఈ బిల్డింగ్ అమ్మేస్తున్నారు, అది అమ్మేస్తున్నారు. 3 నెలలు ఓబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉండడం వల్ల దేవుడు అతన్ని తన ఇంటి వారిని ఆశీర్వదించి తనకు కలిగిన అంతటిని ఆశీర్వదించాడట. కారణం ఏంటి? మనం ఎక్కడి నుంచి వెళ్ళాము? దేవుని ఇంటిలో నుంచే తీర్పు ప్రారంభమవుతుంది.
ఇప్పుడు మందసం మన ఇంట్లో ఉంది, మనం ఆ భయము వణుకు మనలో ఉందనుకోండి, మాట్లాడేటప్పుడు ఏమండి మాట్లాడటం మొదలు పెడితే ఎవడో లేడు నా ముందు బలాదు, ఎవడో లేడు, సర్లే ఎవరున్నారు అది గమనిస్తే సరిపోద్ది. మనం ఎక్కడున్నాము? పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాం కదండి. అంటారు కదా, పెద్ద ఆయన ఉన్నాడు ఇంట్లో, వెళ్ళే వరకు ఆగండి అంటారు. మనం కొన్ని సినిమాలు ఇంతకుముందు చూసాం కదా, ఆ సినిమాలు పెద్ద ఆయన ఉన్నాడో ఆయన వెళ్ళే వరకు ఆగి అప్పుడు రెచ్చిపోతారు కదండి. అలాగా ఎవరింట్లో ఉంటున్నామండి? మనం పెద్ద ఆయన ఇంట్లో ఉంటున్నాం. సో పెద్ద ఆయన ఇంట్లోంచి స్టార్ట్ అవుద్దండి. ఏంటది? ఆయన సామాన్యుడు కాదు, ఎవరో లెక్క చేయడు ఆయన. ఆయన భయపడే వారికే ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. నాటకాలు ఆడితే కుదరదు. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. ఏమండి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన ఇంట్లో ఉన్నాం, బహు భయభక్తులు కలిగి ఉన్నామా? ఎంతకాలం ఉంటే సరిపోతుంది? కనీసం 3 months ఉన్నామనుకోండి, అప్పుడు అర్థమైపోద్ది, అమ్మో నేను వాక్యానికి లోబడి ఉంటే ఇంత ఆశీర్వాదమా. ఇంకా బహుశా ఉపదేదం దగ్గర నుంచి మందసం వెళ్ళిపోయినా ఉపదేదం కంటిన్యూ చేశాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? అంతవరకు ఉపదేదంకి బాయ్స్ లేరు, కొడుకులు లేరు. తర్వాత దేవుడు ఉపదేదంని ఆశీర్వదించి కొడుకుల్ని ఇచ్చాడట. అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఉపదేదంకి ఆ మందసం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కుమారులను ఇవ్వటం మొదలుపెట్టాడు. అంతవరకు కొడుకులు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందసం మనలో ఉంటే, దేవుడే కనుక మన ఇంట్లో ఉంటే, ఏమంటే ఆయనకి మనం భయపడితే ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సరైపోతాయి. అంతవరకు ఎవరు చేయలేని గొప్ప సాహస క్రియలు దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం. తీర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని ఇంటి దగ్గర నుంచి వస్తే వాక్యానికి లోబడిన వారి పరిస్థితి ఏంటండి? ఇక్కడ అదే మాట చదువుతున్నా నేను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే మరి దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి? సువార్తకు అవిధేయుల అయిన వారి పరిస్థితి ఏంటి? ఏమవుతుంది చెప్పండి? సువార్తకు అవిధేయులే. తీర్పు మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడతంటే మరి సువార్తకు వ్యతిరేకంగా దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వర్ణాతీతం. ఇక ఊహించనక్కర్లే. ఏమండి అతి భయంకరం. ఈ విషయాన్ని మనం గమనించాలి. రైట్. కనుక మనం మాట్లాడాలి, అంతే కదండి. మనం మన సహోదరులతోటి మాట్లాడాలి తప్పనిసరిగా. మనకి ఎందుకంటే మన బాధలు మనకున్నాయి, మన పిల్లలు, మన ఉద్యోగం, మన పని, ఏదో మనం చూసుకున్నది, ఎదుటోళ్ళ గురించి ఎందుకు అని అనుకుంటే మనం ఏమని చెప్తుంది దేవుని వాక్యం? మనల్ని ఏమని చెప్తుంది? దేవుని పిల్లలం, ఏమండి, ఇంకా నీతిమంతులం కదా. ఇందాక వివరణ ఇచ్చారు. నీతిమంతులం అంటే ఆయన విశ్వాసం ద్వారా మనం నీతిమంతులు, ఆయన కృప ద్వారా. తర్వాత ఇంకా జ్ఞానవంతులం. ఎందుకని? సర్వజ్ఞాన సంపన్నుడైన దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం జ్ఞానవంతులం. దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం కనుక మనం జ్ఞానవంతులం. ఇలాంటి జ్ఞానవంతుల మౌనం, నా మాట వింటున్నారా? జ్ఞానవంతుల మౌనం, మళ్ళీ జ్ఞానవంతుల మౌనము దేశానికి క్షేమకరం కాదు. అంటే బహుశా ఇది వివేకానంద ఎవరో చెప్పారు, విజ్ఞులు మౌనంగా ఉండకూడదట. మరి అంబేద్కర్ తెలియదు కానీ విజ్ఞులు మౌనంగా ఉండకూడదు అంటే అర్థం ఏంటి? జ్ఞానం కలిగిన వాళ్ళు మౌనంగా ఉండకూడదండి. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ కళ్ళ ముందు కనపడిన ప్రతి విషయాన్ని గురించి మాట్లాడాలి. వాళ్ళు బుద్ధిహీనులు గద్దించాలి, అవిధేయంగా ప్రవర్తించే వాళ్ళని హెచ్చరించాలి. మౌనంగా ఉంటే, నాకు ఒక స్నేహితులు తెలుసా అండి, చాలా మంచి వ్యక్తి. ఎంత భయపడతారో ఎవరి గురించి అనేది తప్పుగా మాట్లాడటానికి. ఎందుకు? దేవుడు ఉన్నాడు కదండి అంటాడు కదా, నేను యెహోవా అని అంటాడు. అలాంటి మాటలు ఎంత భయపడతారో ఆయన. నేను అంటాను, ఆయన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. మీరు మౌనంగా ఉంటే ఎలా సార్? మీరు మౌనంగా ఉంటే ఎలాగా? విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు మీరు మాట్లాడాలా అంటాను నేను. నాకెందుకండి లేనిపోని సమస్య. దేవుడు చూసుకుంటాడంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? రోజుకి వారు ఎక్కడైతే ఉన్నారో ఆ సంఘ పరిస్థితులు క్షీణ దశకు వచ్చేస్తున్నాయి. లేకపోతే ఇంకా చెప్పాల్సి వస్తే భక్తిహీనులు, ఏమండి, దేవుని పట్ల కృతజ్ఞత లేనివారు ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు. విజ్ఞులేమో మౌనంగా ఉంటున్నారు. తాగుబోతులు వాళ్ళు అది ఎంతవరకు సమంజసమండి? ఈయనకి అధికారం ఉంది, ఆ రైట్ ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ పరిశుద్ధత ఉంది, దేవుడు అంటే భయం ఉంది కనుక ఆయన ఏం చేసి ఉండాలి? నేను అంటాను మీరు మాట్లాడాలంటాను నేను. ఆయన అంటారు ఎందుకండి, వేస్ట్, మాట్లాడిన ప్రయోజనం లేదు, దేవుడే చూసుకుంటాడు.
నేను అక్కడ బాధపడుతున్నా, ఇలాంటి వారు. ఎందుకంటే భయం ఏంటంటే ఎందుకు వచ్చింది మనకి? వాళ్ళు తంటలు పడతారులే. తంటలు పడతాడు ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతుంది ఆ ఏరియా. సో ఇప్పుడు మనం విజ్ఞులము, జ్ఞానవంతులము, దేవుని కృప పొందిన వాళ్ళం. మనం ఏం చేయాలి? మాట్లాడాలి. మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండకూడదు. మాట్లాడితే ఏమంటారు? అయ్యి అనేకులు బోధకులు కాకున్నారు కదా, మీరు తీర్పులో రాకున్నట్లు తీర్పు తెచ్చొద్దు. ఇది ఏమవుతుంది? స్వార్థం అవుతుంది. కానీ మనము మన బ్రతుకులు చక్కబెట్టుకోవాలి. మన మాట పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రభు దృష్టిలో యథార్థంగా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. కనుక బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఎప్పుడు? మనం ఎల్లప్పుడూ ప్రభుతో చూసుకుంటూ, ఏమండి, వారి క్షేమం కొరకు సమయానుకూలంగా ఖచ్చితంగా వారితోటి మాట్లాడాలి. నాకు ఎందుకులని ఊరుకోకూడదు. రైట్? నేను చివరికి వస్తున్నా. ఒకవేళ ఊరుకుంటే చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలు కొంచెం సావధానంగా చదివేస్తే, ఏంటంట చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించు, నాశనమందు పౌటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఏంటండి? చావునకే పట్టబడిన వారిని ఏం చేయాలంట? తప్పించాలట. నాశనానికి జోగుతున్న, ఇప్పుడు కూర్చున్నారండి, ఆ పక్కనే పెద్ద అగాధం ఉందండి, మనమేం పక్కన కూర్చుని కునుకుపాట్లు పడుతున్నాం. ఒక ఆయన అప్పుడు చూశాడు, అయ్యో కునుకుపాట్లు పడుతున్నాడు, పడ్డాడా, ఎక్కడికి వెళ్ళిపోతాడు? కనుక ఏం చేయాలి? అప్పుడు పట్టి, ఓరు నాయన లెగు, చచ్చిపోతావు అని స్లేప్ జరపాలి కదా. అదండి ఆ పొజిషన్లో మనం ఉన్నాం. కూర్చున్న పొజిషన్లో కాదు, నిలబడి తప్పించే పొజిషన్లో ఉన్నాం. మనకెందుకు, ఆడు ఊగితే మనకెందుకు, అందులో పడితే మనకెందుకు అనుకుంటే ఏమవుతుంది? వాక్యం చెప్తుంది. ఏమవుతుందంట? హృదయములను పరిశోధించువాడు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చును కదా. ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుంటే, చూసేవాడు ఉన్నాడు కదా, హృదయాలు పరిశోధించేవాడు, వాడు జారి నాశనంలో కూలిపోతాడని తెలుసున్నా కూడా నువ్వు పక్క నుంచి వచ్చేసా చూసావా, కానీ నేను ఎలా విడిచిపెడతాను నేను అంటాడు ప్రభు. కనుక మనం ఏం చేయాలంట? అలా ఎవరైతే నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని ఏం చేయాలి? భుజం తట్టి ప్రోత్సాహపరిచి రండి దేవుని మందిరానికి. లేకపోతే ఏమవుతారు? నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కనుక అది మన బాధ్యత. వాళ్ళని మనల్ని అసహించుకున్నా పర్లేదు, చిచి ఇదే బతుకు ఎప్పుడు కూడా, మరేం పర్లేదు, అవమానించినా పర్లేదు, ఏమండి, అవమానించినా పర్లేదు. ఇది ప్రభువు ఇచ్చిన హృదయాలను పరిశోధించేవాడు మన క్రియలను ఎరుగును కదా, ఏమండి. కనుక మనము మౌనంగా ఉండడానికి కుదరదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి, గద్దించాలి. అంజబాబు గారు మనకెందుకులు అనుకోకూడదు, మనతో పనిచేసేవాళ్ళు ఏంటి, ఎవరైనా ఖచ్చితంగా చెప్పాలి. అయితే కండిషన్స్ అప్లై. ఎలాంటిది? అందరిలో కాదు. ప్రశాంత్ తీసుకెళ్ళి ఏంటి అసలు? రాత్రి ఒక పేరెంట్ ఫోన్ చేశాడు నాకు. నేను ప్రేయర్కి వెళ్ళాను పైకి, అప్పుడే ఫోన్ చేసి ఏదో చెప్తే నాకు ఏం చేయాలో తెలియలేదు. ఇది ఎక్కడ సంత, భలే చిత్రం అనిపించింది. సరే ఆయనతో మాట్లాడాలి. సర్లే ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు కానీ, రైట్. కనుక మనం ఏం చేయాలంట? అందరిలో కాదు, ఏం చేయాలి? ఒంటరిగా మాట్లాడాలి. అలాంటి వారితోటి ఒంటరిగా మాట్లాడి అవసరమైతే అప్పుడు రెండోసారి కుటుంబంతో మాట్లాడాలి. అప్పుడు ఇంకేదైనా మాట్లాడాలి. ఒకేసారి అందరిలోనూ అవమానపరిచామనుకోండి, ఇంకోసారి మనం తనని పొందలేము. కనుక చాలా చివరి మాట, ఇంకొక మాట, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివి, మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని, నా మాట ఇదొక్కటి, బహుశా ఇదొక్కటే, ఇంకో మాట ఉంది కానీ చదవడానికి టైం లేదు నాకు, ఇదొక్కటి గమనించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఎంత చక్కటి మాట అండి. కొంచెం అందరూ ఒకసారి మెలకుగుండి వినండి. ఏంటంట, మన సహోదరులు ఎవరైనా ఏ తప్పిదములైనా పడిపోతారేమో అని తెలిసినప్పుడు, చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధమైన మనము ఒకవేళ అదే తప్పు మనలో ఉందని చూసుకుంటూ జాగ్రత్త పడుతూ, చూడండి ఆ మాట, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడతానేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి దారి తీసుకురా. ఎంతో సాత్వికంతో, అంటే ఏంట్రదే
పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు, బుద్ధి ఉందా లేదా నీకు? అలా కాదట. ఒకవేళ వాడు బలహీనతలో పడ్డాడు, నేను కానీ మళ్ళీ అలాంటి బలహీనతలు నేను కూడా పడతానేమో అని భయపడుతూ ఎంతో సాత్వికంతో తను ఏం చేయాలంట? ఒడ్డుకు చేర్చాలట. ఏం క్రమం అండి ఇది? మనం పరిశుద్ధతలో ఉన్నాము, కానీ ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు తను ఏం చేయాలంట? ఒకవేళ నేను కూడా అలాంటి బలహీనతలో మన సహోదరుడు కదా, తను పడ్డట్టు నేను కూడా పడిపోతానేమో అని భయపడుతూ నా ప్రవర్తన చెక్ చేసుకుంటూ తను ఎంతో ఓపికతోటి సాత్వికంతో తన్ని బయటికి తీసుకొని రావాలట. ఒకరి భారములు ఒకడు భరించి, ఏంటంట మనం ఏం చేయాలంట? ఒకని భారములు ఒకడు భరించి ఎలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలండి. క్రీస్తు నియమం ఏంటి? మనందరి భారాలు ఆయన మీద మోపారు కనుక మనం ఒకరు భారాలు ఒకరు భరించాలి. కనుక ఈరోజు సారాంశం, మెసేజ్ సారాంశం ఏంటి? ఏం చేయాలి? మనం మౌనంగా ఉండకూడదు. మన గురించి కొన్ని మాటలు ఉన్నాయి కదా, జాగ్రత్త, నేను తోలు తీసేస్తాను అన్న మాటలు ఉన్నాయి. ముందు మనం తోలు తీయకుండా చూసుకుంటూ, మన భాషలో జాగ్రత్త పడుతూ, మన మాట మన క్రియ కరెక్ట్గా ఉంచుకుంటూ, ఖచ్చితంగా బలహీనలైన వారిని మనం ఏం చేయాలంట? గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చెప్పేటప్పుడు ఎలాగంట? ఎంతో సాత్వికంతో. ఒకవేళ మన పట్ల ఏం తప్పు చేశారా, ఒంటరిగా మాట్లాడాలి, తర్వాత ఇద్దరిని తీసుకెళ్ళి మాట్లాడాలి, తర్వాత సంఘంలో మాట్లాడాలి. ఇంత అద్భుతమైన క్రమాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా